కేసైనా అని అసలు వాళ్ళు ఇంకా లేదు. నైట్ నైట్ ఎక్కడో వచ్చి పీక్ పడేది. సారీ ల్యాండ్ కోసము అంటే ప్రాణం చంపేస్తుంది. సార్ వాళ్ళు వచ్చి గొడవ చేసి ఎంసీ వచ్చి నెంబర్ వెళ్తే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2 సార్లు అయింది సార్. 4 సార్లు మేము పోయేసరికి వాళ్ళు ఉండలేదు. ఒక షాట్ అవులే స్కూల్స్ అనేటువంటి శ్రీ చైతన్య కానీ, ఏస్ టెక్నో కానీ, నాచుపల్లి కానీ, రాజారంపల్లి కానీ, కొడిమేల కానీ సంబంధించిన స్కూళ్ళలో గత 2023-24 నుంచి 24-25 గత 2 సంవత్సరాల నుంచి కూడా బెస్ట్ అవులే స్కూల్స్ పిల్లలకు రావాల్సిన నిధులు గవర్నమెంట్ గత 2 సంవత్సరాలు విడుదల చేయట్లేదు. అలాగే మరి పిల్లల్ని సోషల్ డిస్క్రిమినేషన్ పాటిస్తూ మరి ఎస్సీ పిల్లలని భావించి మిగతా పిల్లలతో పాటు సమానంగా కాకుండా బెస్ట్ అవులే స్కూల్ క్లాస్ అని మిగతా ఎస్సీ పిల్లలని మిగతా పిల్లలతో పాటు సమానం కాకుండా వేరే బెంచ్లేసి వేరేగా తరగతి గదిలో కూర్చుని పెడుతున్నారు. మరియు చాలామంది ఇప్పటి వరకు కూడా కరీంనగర్ మరి కొడిమ్యాల నాచుపల్లికి సంబంధించిన స్కూల్కి సంబంధించి పిల్లల్ని ఇప్పటికి కూడా స్కూల్లోకి అలో చేయడం లేదు. మరి గవర్నమెంట్ చెప్పిన విధంగా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పిల్లలకు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, మరి షూస్ కానీ ఏమీ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే బకాయిలు ఏవైతే చెల్లిస్తారో అప్పుడు మేము పిల్లలకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకోండి అని మా పిల్లలను స్కూల్ బయట నిలిచిపెట్టడం జరుగుతుంది. మేము దీన్ని సాంఘిక బహిష్కరణగా మేము అనుకుంటూ
మరియు గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు అందేలా మరి ప్రత్యేక చొరవ చూపాలని గౌరవనీయులైనటువంటి పెద్దలు జీవరెడ్డి గారికి కానీ మరి సంజయ్ కుమార్ కానీ మరి అలాగే ఎస్సీ ఎస్టీ అయినటువంటి శ్రీ మంత్రి గారి అడ్డు లక్ష్మణ్ గారు చొరవ తీసుకొని మా సమస్యను పరిష్కరించి మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు మేలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్. పిల్లలతో పాటు కాకుండా పక్కన వేణు అని ఆదివాసీ హక్కుల నాయకుడు కృష్ణ వేణు అని ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు ఇయ్యరు అని చెప్పేసి మేము ఇస్తాం సార్ అమౌంట్ కానీ బుక్స్ కానీ తీసుకోవట్లేదు. స్కూల్లో సీట్ వచ్చింది సార్. మాది శ్రీ చైతన్య బ్రాంచ్. మా అబ్బాయి శ్రీ చైతన్య బ్రాంచ్ నుండి బుక్స్ తీసుకున్నారు సార్. గత 2 సంవత్సరాల నుండి బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, షూస్ ఫ్రీ, అన్ని ఫ్రీ అంటారు సార్. కానీ ఇవ్వట్లేదు. అవి కూడా మేము అమౌంట్ మొత్తం క్లియర్ చేసి యూనిఫామ్స్ అయినా, బుక్స్ అయినా, నోట్ బుక్స్ అయినా, టెక్స్ట్ బుక్స్ అయినా అన్నీ మేమే అలో చేసినాం వాళ్ళ పిల్లలకి. ఓన్లీ వాళ్ళు భోజనం పెట్టి హాస్టల్ సౌకర్యం, విద్య అవి అందియడానికే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్. అమౌంట్ రాలేదు, అమౌంట్ క్లియర్ చేయాలి. గత పెండింగ్ బకాయిలు మొత్తం ఉన్నాయి, అవి క్లియర్ చేస్తేనే అబ్బాయిలను తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని మమ్మల్ని సతాయిస్తారా. ఇప్పటికీ 20 days అవుతుంది సార్. వాళ్ళకి స్కూల్ లేదు, హాస్టల్ లేదు, ఏది లేదు. వాళ్ళు వట్టిగానే తిరుగుతున్నారు. అందుకోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర కలుస్తామని వచ్చినాం సార్. ఈ అమౌంట్ R&B నిధులతోని దాదాపు సంవత్సరంన్నర కింద మొదలుపెట్టినటువంటి మల్యాల్ బ్లాక్ ఆఫీస్ నుండి పెడపల్లి వరకు తారు రోడ్డు కోసం మరి ఈ రోడ్డుకి ఇరువైపులా తవ్వి మరి మధ్యన డామేజ్ అయినటువంటి తారు రోడ్డు తీసేసి కంకర అండ్ డస్ట్ పోయడం జరిగింది. మరి అది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, దాదాపు దాన్ని పూర్తి చేయడం లేదు. దాని వలన మాకు దాదాపు మల్యాల్ టౌన్లో ఒక 1 kilometer ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళలోకి మరి డస్ట్ పోవడం, పాపం తినేటువంటి ఆహారంలో కూడా కలుషితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఆ రోడ్డు పైన పోయినటువంటి ప్రయాణికులు కావచ్చు, రైతులు కావచ్చు, వారికి కూడా పాపం యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న కూడా ఒక శుద్ధ పిల్ల అయినా కూడా పోతా ఉంటే ఆయన కూడా పడడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదం జరగద్దని, మరి ఇంకొకటి డస్ట్ కూడా ఇళ్లలోకి పోతుంది కాబట్టి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను కలెక్టర్ గారు పరిష్కరించాలని మేము ఈరోజు మల్యాల్ గ్రామం నుండి రావడం జరిగింది. రైతులము, ప్రజలం పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని మీద తొందరగా రోడ్డు స్టార్ట్ చేయగలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేడిపల్లి మండలం, మేడిపల్లి, జైచాల జిల్లా, జైచాల భూమి ల్యాండ్ అయితే వేరేళ్ళు కబ్జా చేస్తానని వస్తుంది. కనీలు వీకెత్తు నైట్ ఒక 10 మంది ఉన్నారు, బెదిరించుకుంటారు. అయితే అన్నీ మీరు కోర్టులు వేసిన కోర్టులోకి వెళ్ళి చుట్టూ వచ్చింది మాకే. అయినా చుట్టాలు దొంగతనం వచ్చి పీకెత్తుంది. మరి దీన్ని ఏంటిది ఏం కదా పరిష్కారం అని కలెక్టర్ గారికి దీనికోసం బాగా వాళ్ళ ల్యాండ్తోనే మా అన్నయ్య ప్రాణం పోయింది. వాళ్ళిద్దరు తట్టుకోలేక తండ్రి కొడుకులు అప్పుల బాగా చేయలేక చంపిండు. 1 రోజులు అవుతుంది. వాళ్ళకి న్యాయం కావాలని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఎవరన్నది తెలియదు, నైట్ వస్తుంది, దొంగతనాలు వస్తుంది, పీకెత్తుంది. మీకు కూడా తెలుసు ఎవరు ఎవరు ఇటు చూడు, ఇటు మాట్లాడేటప్పుడు ఇటు చూడాలి. ఎవరు బింగిరాజు, రవి. ఎందుకని తీసేస్తారు వాళ్ళు? ఎందుకని తీసేస్తున్నారు? నైట్ వచ్చి తీసేస్తున్నారు. మల్లేశం ప్లేస్ ఎక్కడుంది? ప్లేస్ బీటెన్ మసీద్ ధర్మంతుని గుడి. అయితే దాదాపు 10 ఏళ్ళ నుండి ఇట్లా ఏడిపిస్తుంది.